మతలనే దువ్వటం అద్దిన పౌడరు అద్దడం. శ్రీలు రే శ్రీలు ఏంటి శ్రీ పిలిచారు? ఏరే శ్రీలు, నీవు ఎప్పుడైనా నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా? మీ మొహం అంత చండాలంగా నా మొహం లేదులేండి. థ్యాంక్ యూ డార్లింగ్. దేనికి? ఎంతో కొంత చండాలంగా నీ ముఖం ఉంటుందని నువ్వు ఒప్పుకున్నందుకు. శ్రీలో, పొద్దునుంచి చూస్తున్నాను అదే పనిగా అద్దం చూసుకుంటున్నావు. ఏమైంది నీకు? ఏమిటో శ్రీ, పొద్దున్నుంచి మేకప్ అవుతున్నానా, కానీ ఎక్కడో వెల్తి కనిపిస్తుంది. ఏమైందంటారు? అలాగా? ఏమి లేదే, నీ జిడ్డు ముఖానికి ఈ మేకప్ అంత సూట్ కాలేదు. మీ అమ్మతో ఒక జిడ్డు మొహం బందర్లో ఉంది, మీ చెల్లెలతో ఒక జిడ్డు మొహం ఢిల్లీలో ఉంది, మీ అక్క అంతకన్నా దరిద్రమైన జిడ్డు మొహం అమెరికాలో ఉన్నాడే మీ అన్నది అంతకంటే భయంకరమైన జిడ్డు మొహం. అర్థమైందా? నాతో మాట్లాడకండి, అసలు మీరు నా పక్కనే ఉండకండి. నేను ఒక మాట చెప్పనా, అన్నిటికంటే త్వరమ జిడ్డైన మొహం ఎవరిదంటే మీది. అరే, జిడ్డు ముఖాన్ని జిడ్డు ముఖం అని అంటే ఇంత ప్రమాదం ఉందా? ఏవండి, పక్కింటి ఆవిడ నాకు ఫోన్ చేసింది. ఆవిడ బాల్కనీలో నుంచున్నప్పుడు మన ఇంట్లో నుంచి ఎవరు ఒక ఆయన హాయ్ చెప్తున్నాడంట, తర్వాత ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడంట, ఆ తర్వాత హగ్ అడుగుతున్నాడంట. నాకు తెలియక అడుగుతా, నేను లేనప్పుడు ఇంట్లో మీరు కాకుండా ఎవరైనా వచ్చారా? అవునే, గుర్తుకొచ్చింది. మన ఇంటికి మీ తమ్ముడు వచ్చాడు. ఈ ఎదవ పనులన్నీ చేసింది వాడే. హలో, పక్కింటి ఆవిడ వడియాలు పెట్టడానికి పిలిస్తే వాళ్ళ బాల్కనీలో నుంచింది నేను. నాకు చెప్తున్నారా? అది సారీరా, ఆ బాల్కనీలో పక్కింటి ఆవిడ అనుకుని మీ హెల్త్ బాగుందా మేడం అని చేతులు ఊపింది మాత్రం నేనే. ఆవిడ హెల్త్ చాలా బాగుంది. హెల్త్ బాగోలేంది మీకు. పదండి, హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాను. శ్రీ, టిఫిన్ తినండి, ఎలా ఉందో చెప్పండి. రోజు తినే టిఫిన్ కన్నా ఈ రోజు టిఫిన్ చాలా డిఫరెంట్గా ఉంది తెలుసా? ఏంటి డిఫరెన్స్? రోజు చపాతి చాలా గట్టిగా ఉండేది, ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నావు, మెత్తగా చేసావు. ఇంకా ఏం బాగుంది శ్రీ? ఈరోజు చపాతీలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వేసిన ఫీల్ కలుగుతుందా? అవునా శ్రీ? ఇంకా ఏ బాగుంది చెప్పరా, వినాలనుంది. నువ్వు రోజు చేసే చపాతీ కన్నా ఈ రోజు చపాతీ చాలా చాలా యూనిక్ గా ఉంది తెలుసా? బా, మీరు తింటుంది చపాతీ కాదు శ్రీ, దోశ. దోశ.